వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక మంచి కార్ కోసం కొనుక్కోవాలి అని చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. 100% కార్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉందండి. ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ అంటే షోరూమ్ నుంచి కొనుక్కున్న ఆయన డాక్టర్ గారు ఒమేగా హాస్పిటల్లో వన్ ఆఫ్ ద సర్జన్, ఆయన యూజ్ చేయడం జరిగింది. ప్రాపర్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటైన్ చేస్తూ కార్ని మాత్రం మంచి కండిషన్లో ఉంచుకున్నారండి. ఈ కార్ గురించి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎస్యూవీ సెగ్మెంట్లో డీజిల్ వేరియంట్ 20+ మైలేజ్ అయితే వస్తుందండి. అండ్ సేఫ్టీ పరంగా కూడా మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మహీంద్రా తరపు నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అన్నమాట. ఈ కార్ గురించి మనం మాట్లాడుకుంటే 2019 2వ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2034 ఏప్రిల్ వరకు లైఫ్ ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2026 10వ నెల వరకు అంటే అక్టోబర్ నెల వరకు ఇన్సూరెన్స్ అనేది 6 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ కార్ క్వాలిటీ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ డెంట్ కానీ స్క్రాచ్ కానీ లేకుండా వెల్ మెయింటైన్డ్ అన్నమాట. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ చూసుకోవచ్చు కంప్లీట్గా. బాడీ గురించి మనం మాట్లాడుకుంటే చిన్న స్క్రాచ్ లేదు, డెంట్స్ లేవు. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదండి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏమైతే పార్ట్స్ వస్తాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన షోరూమ్ రికార్డ్ చూసిన తర్వాత ఈ కార్ ఫీచర్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు ఎంట్రీ అవ్వడానికి. ఇంటీరియర్ అయితే మాత్రం కంప్లీట్గా బీచ్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. 90% బీచ్ కలర్తో ఉండడం వల్ల ఒక లగ్జరియస్ లుక్ అయితే ఉండిద్దండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు 1,20,000 కిలోమీటర్లు తిరిగిందండి. మహీంద్రాలో వచ్చేసరికి ఇవి వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇది 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ అండి. నాకు తెలిసినంత వరకు అండ్ మహీంద్రా వాళ్ళు క్లెయిమ్ చేసింది 5 లక్షల కిలోమీటర్ల వరకు ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే ఆరాంగా తిరుగుతాయి, ఎటువంటి సందేహం లేదు. ఈ కార్స్ వచ్చేసరికి షోరూంలో వీళ్ళు కొనుక్కునేటప్పుడు 14,85,000 రూపాయలకి వీళ్ళు కొనుక్కోవడం జరిగిందండి. సో మనం షోరూమ్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ వెహికల్ నెంబర్ W8 ఆప్షనల్ 2019 కార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ కార్. అండ్ హైవే మీద 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే 22 కిలోమీటర్లు ప్రజెంట్ అయితే మైలేజ్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి ఏమైనా లీగల్గా కేసులు ఉన్నాయా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సివిల్ కేసెస్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు,
అదర్ కేసెస్ కావచ్చు ఏమీ లేవన్నమాట. ఇక్కడ మీరు కంప్లీట్గా హిస్టరీ చూసుకోవచ్చు. అండ్ సర్వీస్ హిస్టరీ మనం చూసుకుంటే ఈ కార్ 2019లో స్టార్ట్ అయ్యి 1890 కిలోమీటర్ల దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్వీస్ నెంబర్ 2, 3, 4 ఈ విధంగా సీక్వెన్స్ ఉండిద్దండి. ఇక్కడ మీకు 10,000 కిలోమీటర్ల నుంచి 62,000 కిలోమీటర్ల వరకు. దాని తర్వాత నెక్స్ట్ సర్వీస్ నెంబర్ 19 ప్రజెంట్ 2025 సెప్టెంబర్ నెలలో 1,17,000 కిలోమీటర్ల దాకా టిల్ డేట్ వెళ్ళిందన్నమాట. ప్రాపర్ సర్వీస్ అనేది చేయించి ఉన్నారు. అండ్ దీని ఒకసారి అవుట్లుక్ చూసుకుందాం మనం. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేవు. అండ్ ఇక్కడ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, సీల్ టైర్స్ అన్నమాట. సియాట్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ అనేవి ప్రజెంట్ అయితే ఉన్నాయండి. ఇవి దాదాపుగా 90% అబవ్ ఉన్నాయన్నమాట టైర్స్. సో టైర్స్ కూడా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైర్ సైజ్ కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కోసం టాప్ అండ్ వేరియంట్ కాబట్టి R17 ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. టాప్ వచ్చేసరికి రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ దాంతోపాటు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అండ్ ప్రజెంట్ ఉన్న ఫీచర్స్లో చాలామంది ఇష్టపడే ఫీచర్ సన్ రూఫ్, అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. అండ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, అలానే ఈ మిర్రర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ చూసుకుంటే బూట్ W8కి సంబంధించిన లోగో, XUV300. ఈ మిర్రర్స్కి వచ్చేసరికి బ్యాక్ మిర్రర్కి వచ్చేసరికి డిఫాగర్ లైన్స్ మంచు పడేటప్పుడు వర్షాకాలంలో యూజ్ అవుతాయండి. వర్షాకాలంలో రైనీ సీజన్స్ కోసం బ్యాక్ వైపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ మనం ఓపెన్ చేయవచ్చు. అలానే హిడెన్ కెమెరా కూడా మనం చూడవచ్చు. రేర్ కెమెరా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. లోపల థీమ్ కలర్ చాలా బాగుండిద్దండి, అట్రాక్టివ్గా ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఈ పంచెస్ చూసుకోవచ్చు. అంటే ఈ కార్ యాక్సిడెంట్ అయిందా లేదా ఇవి చూసి మనం క్లియర్గా చెప్పొచ్చు అన్నమాట. ఇవి మొత్తం మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చే అలైన్మెంట్ అండి ఇది మొత్తం. అండ్ దీని స్టెప్పింగ్ టైర్ అయితే ఇప్పటి వరకు కదిలీ లేదండి, చాలా బాగుంది. బూట్ స్పేస్ కూడా దాదాపుగా ఒక 350 లీటర్స్ బూట్ స్పేస్ ఉండిద్ది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి లగేజ్ క్యారీ చేయడానికి ద పర్ఫెక్ట్ స్పేస్ అన్నమాట. అండ్ బ్యాక్ మనం చూసుకుంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 3 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్తో ఒక ఆర్మ్ రెస్ట్. చాలా స్పేషియస్గా ఉండిద్ది, లగ్జరియస్గా ఉండిద్ది. లెగ్ రూమ్ అయితే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెరీ కంఫర్టబుల్ అన్నమాట. అండ్ దీని హైట్ కూడా SUV సెగ్మెంట్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే మనకి దాదాపుగా 190 mm హైట్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం గత్కుల్ రోడ్ అంటే ఘాట్ రోడ్ అంటారు, ఇలాంటి చోట వెళ్ళినా సరే మనం ఎక్కడ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండిద్ది అన్నమాట. ప్రతి డోర్ కూడా మనం చెక్ చేసామండి. ఈ పిల్లర్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, ప్రతిదీ నేను చెక్ చేశాను. ఏది కూడా డ్యామేజ్ అనేది జరగలేదు. అండ్ ఇంటీరియర్ ఇక్కడ చూసుకోవచ్చు. డ్రైవర్కి ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు విత్ ఆర్మ్ రెస్ట్లో కూడా మనకి కొంచెం స్పేస్ అనేది ఇచ్చారన్నమాట. మనకి ఏమైనా మెడిసిన్ అలా కిట్టు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. అండ్ ఇక్కడ మనం డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఏమి ఉండదు అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసరికి 10 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారండి. వన్ ఆఫ్ ద గ్రేట్
లేటెస్ట్ ఫ్యూచర్ అన్నమాట నాకు తెలిసినంతవరకు. డ్రైవర్కి, కో ప్యాసింజర్కి అండ్ సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్, అంటే టోటల్గా 4 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఉంటాయి. అలానే మనం కూర్చునే సీట్స్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది రాసి ఉండేది చూడండి, ఎయిర్ బ్యాగ్. అలానే సైడ్ కూర్చున్న వాళ్ళకి అంటే టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు 7, ఇది వచ్చేసరికి 8th ఎయిర్ బ్యాగ్. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు 9, ఇది వచ్చేసరికి 10. టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ మనం ఇష్టపడే ఫీచర్లో సన్ రూఫ్ అండి. ఈ సన్ రూఫ్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ, సింగిల్ టచ్తో ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం సింగిల్ ట్యాప్ ఇలా చేస్తే కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. అండ్ మళ్ళీ అగైన్ మనం క్లోజ్ చేయాలంటే సింగిల్ ట్యాప్ అనేది చేయవలసి ఉండిద్ది, సింగిల్ ట్యాప్. అండ్ ఇందులో ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ మనకి ఆటో రైన్ సెన్సింగ్ సెన్సార్స్ కావచ్చు, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ కావచ్చు, ఆటో హెడ్లైట్స్ కావచ్చు, ప్రతిదీ ఇస్తారండి. అండ్ ఇక్కడ మనకి ఈ సెన్సార్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆటో డిమ్ రివర్స్ క్యామ్ చూసుకోవడానికి. అండ్ ఇందులో మనకి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఇక్కడ మనం చూడొచ్చు. Please select the parking mode if you need assistance. అండ్ ఇందులో ఇప్పుడు చెప్పినట్టు వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా మనకి చూడొచ్చండి. క్రూజ్ కంట్రోల్ అంటే మన హైవే మీద ఒక సర్టెన్ స్పీడ్లో గేర్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ నుంచే మన స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇంకా అల్టిమేట్ ఉండిద్ది. ఇక్కడ ఇది ఏసీకి సంబంధించింది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఏసీ అయితే చిల్ వస్తుంది. ఇక్కడ మొత్తం గ్లాసీ ఫినిష్తో అండ్ విత్ లెదర్ ర్యాప్తో సైడ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఎక్స్యూవీ కార్స్లోనే 300 W8 ఆప్షనల్ కార్ అనేది చాలా ప్రెస్టేజ్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది మహీంద్రా తరపు నుంచి. ఈ కార్స్ అయితే మాత్రం సేఫెస్ట్ కార్స్, అలానే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది. మనకి మైలేజ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నేను యావరేజ్గా చూపిస్తున్నానండి. అంటే మనం సిటీలో కావచ్చు, హైవే మీద డ్రైవ్ చేసిన తర్వాత 16.3 కిలోమీటర్లు పర్ లీటర్ అనేది మైలేజ్ వచ్చింది. ఇది సిటీ డ్రైవ్ చేసిన తర్వాత అండి. అదే మనం హైవే మీద వెళ్తే 22+ అయితే చూపిస్తుంది. మనం ఇంజన్ స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారండి. క్లచ్ అనేది మనం ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ అనేది మనం చేస్తే ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిద్ది అన్నమాట. ఇప్పుడు ఇంజన్ మనం స్టార్టింగ్ చూసుకోవచ్చు. అండ్ అలానే మనం ఇది బానెట్ లివర్ అండి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ గ్లాసీ ఫినిష్తో 4 పవర్ విండోస్. ఇది వచ్చేసరికి మాన్యువల్ ఫోల్డ్ చేసుకోవడానికి మిర్రర్స్, మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు అండి, లేబుల్ చూసుకోవచ్చు, అలైన్మెంట్ చూసుకోవచ్చు. అలానే డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ 1000%, 100% కూడా కాదు, నాన్ యాక్సిడెంటల్ కార్, నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్, అసలు ఆ ఏరియాలోనే కార్ అనేది లేదు. అండ్ ఇంజన్ కూడా మీరు ఎవరినైనా తీసుకొచ్చి మెకానిక్ని చూపించుకోండి, నాది గ్యారంటీ. ఎందుకంటే కంప్లీట్ షోరూమ్ రికార్డ్ కార్ అన్నమాట. చిన్న అన్వాంటెడ్ సౌండ్ కూడా లేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇలానే మనం మెయింటైన్ చేస్తే 4-5 లక్షల కిలోమీటర్లు ఆరాంగా తిరిగిద్ది. చాలా పెద్ద ఇంజన్స్ అండి, మహీంద్రా XUV 300 కనుక్కోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీరు చూసుకుంటే మీకు ఇవి కూడా ఆటో డిమ్ హెడ్లైట్స్ అన్నమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. విత్ DRL అనేది వస్తుంది.
మీకు డిఆర్ఎల్ కూడా ఆన్ అయింది, మీకు కనబడుతుంది అనుకుంటా. జస్ట్ బ్లింక్ అవుతుంది, అది బ్లింక్ అవ్వలేదండి, జస్ట్ కెమెరా ఎఫెక్ట్ వల్ల మీకు అలా కనబడుతుంది అన్నమాట. అండ్ సస్పెన్షన్ కూడా చిన్న నాయిస్ కూడా రాదండి, ఎంత పెద్ద గతుకులో మీరు వేసినా సరే. నేను మరలా చెప్తున్నాను, ఈ కార్స్ మీరు కనుక్కోండి. 2019వ సంవత్సరంలో కార్ తీసుకున్నారు, మోడల్ కూడా 2019, 14,85,000 రూపాయలు ఇన్వాయిస్ కాదండి, ఆన్ రోడ్ ప్రైస్ పడింది అన్నమాట. డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 7,80,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. ఇదైతే మాత్రం ఫిక్స్డ్ ప్రైజ్. ఏమైనా బార్గెనింగ్ చేయదలుచుకున్న వాళ్ళు ఒక 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బార్గెనింగ్ నేను చేస్తాను అనుకుంటే కార్ దగ్గరికి రండి. 7,75,000 రూపాయలకైతే కార్ ఇస్తామండి. దానికి మించి బార్గెనింగ్ చేయదలుచుకున్నా ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఒక మంచి కార్ ఎస్యూవి సెగ్మెంట్లో కావాలి, పర్ఫెక్ట్ సేఫ్టీ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కావచ్చు, పైన మనకి సన్ రూఫ్ కావచ్చు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్లో. ఒక 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేని కార్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.